అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయే కథ కన్నప్ప నాయుడు కథ కావచ్చు. కానీ ఇది ఒక మహాశివుడి భక్తుడి కథ. కన్నప్ప ఒక గిరిజన వేటగాడు. ఒకరోజు అడవిలో వేటకి వెళ్ళేటప్పుడు ఒక శివలింగాన్ని చూశాడు. అతనికి ప్రత్యేక పూజల విధానాలు తెలియదు. కానీ అతని హృదయం శివుడి మీద భక్తితో నిండి ఉంది. కన్నప్ప వేటలో పట్టిన మాంసాన్ని శివునికి ప్రసాదంగా పెట్టేవాడు. ఎందుకంటే అది అతని దగ్గర ఉన్న ఒకే ఒక ఆహార భోజనం కాబట్టి. నీరు నోటితో తీసుకొని లింగానికి అభిషేకం చేసేవాడు. ఎందుకంటే అతనికి ఇతర వస్తువులేవి తెలియవు. ఎందుకంటే కన్నప్ప ఒక గిరిజన వేటగాడు కాబట్టి. పూలను అందించే బదులు శివునికి ఆకులతో అలంకరించేవాడు. శివుడు కన్నప్ప భక్తిని ఎలా పరీక్షించాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకరోజు శివలింగం కన్ను నుండి రక్తం రావడం చూశాడు. కన్నప్ప భయంతో, భక్తితో తన కన్నుని తీసి శివలింగానికి పెట్టాడు. అంతేకాదు, ఇంకో కన్ను నుంచి కూడా రక్తం కారడం మొదలైంది. అయితే అప్పుడు కన్నప్ప తన రెండో కన్నుని కూడా తీసేందుకు ప్రయత్నించాడు. కానీ చూసేందుకు ఏం లేకపోతే ఎలా అని అందుకే తన కాలిని శివలింగంపై పెట్టి శివుడి రెండో కన్ను ఎక్కడుందో తెలుసుకొని తన రెండో కన్ను కూడా తీయడానికి ప్రయత్నించాడు. కన్నప్ప భక్తిని చూసి శివుడు స్వయంగా ప్రత్యక్షమై అతనికి తన దివ్య దృష్టిని అందించాడు. శివుడు మాంసాహారాన్ని అంగీకరించాడా లేదా? ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శివుడు భక్తిని మాత్రమే చూశాడని అర్థమవుతుంది. ఏ భక్తి నిజమైందో శివుడు దాన్నే అంగీకరిస్తాడు. అది మాంసమైనా, ఆకులైనా, నీళ్ళైనా. కన్నప్ప కథలో శివుడు భక్తిని మాత్రమే చూశాడు, నియమాలను కాదు. అందుకే అతను ఈ కథలో మాంసాహారాన్ని అంగీకరించాడు. ఎందుకంటే అది అభిమానం, ప్రేమతో నిండిన నివేదన. ఈ భక్తి త్యాగం మరియు భగవంతుని ప్రేమ గురించి గొప్ప సందేశాన్ని అందిస్తుంది. మీరు కూడా భక్తితో శివుణ్ణి పూజిస్తే ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం నమః శివాయ.